అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 23న భూమి పూజ చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తొలి దశలో 80,000 కోట్లతో 8.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. 2029 నాటికి తొలి దశ, 2034 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో 30,000 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అతి పెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ లో కానీ ఇట్లలో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతా ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్ కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే భూమి కేటాయించడం, పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా త్వరితగతిన పూర్తి చేయడం, అదేవిధంగా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో మేము క్లియర్ చేయడం కూడా జరిగింది. దేశంలోనే అతి పెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్